వివాదాలు కూడా ఎప్పుడూ వారిని చుట్టుముట్టు ఉంటాయి. ఏ రాశి మిమ్మల్ని అనుకూలించట్లేదు, ఏది అనుకూలిస్తుంది? ఇప్పుడు నేనే పూజ చేసినటువంటి హీరోయిన్ 4 సినిమాలు హిట్ కాగానేను 200 కోట్ల చేతిలో పడగానేను వేణుస్వామి అంతకుముందు గురూజీ కనిపించిన వేణుస్వామి వేణుగా మారిపోతాడు. 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు జైలుకి వెళ్తాడు. ఉదాహరణ అల్లు అర్జున్ కన్యారాశి 6వ ఇంట్లో శని రాగానే జైలుకి వెళ్ళిండు. సో ఇంచుమించు 7 రాసులు బాగున్నాయి, 5 రాసులు బాగా ఎఫెక్టెడ్ ఉన్నాయి. విడాకుల సంఖ్య ఈ సంవత్సరము కనీసం భారతదేశంలో 20% నుండి 25% పెరగబోతుంది. అబ్బో, ఎక్కువగా ఉంటుంది. 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువకులు, రాజకీయాలు, సినిమా పరిశ్రమ ఈ రెండు ఈ నెల 30 తర్వాత పెను సంచలనాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం వస్తోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏ రాశి ఫలం ఎలా ఉండబోతోంది, ఎవరి జాతకం ఎలా మారబోతోంది చెప్పడానికి మనతో పాటు అందరికీ చాలా సుపరిచితులు, మోస్ట్ పవర్ఫుల్ అస్ట్రాలజర్ అని చెప్పాలి, వారే శ్రీ వేణుస్వామి గారు. వివాదాలు కూడా ఎప్పుడూ వారిని చుట్టుముట్టు ఉంటాయి, కానీ వారి మాటకి చాలా ఇప్పటికి కూడా ఎంతో చెల్లుబాటు ఉంది. వారి మాటపై ప్రజలకి నమ్మకం ఉంది కాబట్టి వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి. వేణుస్వామి గారు, ఒక అందరూ జనబాహుళ్యం నుండే ఒక ప్రశ్నతో మొదలు పెడుతున్నాను. తమరి చుట్టూ ఎప్పుడూ వివాదాలు ఉంటాయి, మరి దానికి ఏ రాశి మిమ్మల్ని అనుకూలించట్లేదు, ఏది అనుకూలిస్తుంది? అనుకూలమే. అన్ని అనుకూలమే. రాహు ఉచ్చ. సో జనరల్గా అందరి జాతకాల్లో కాంట్రవర్సీస్తో సక్సెస్ అయ్యేటువంటి కొన్ని జాతకాలు ఉంటాయి. సో అది నా జాతకం. కాంట్రవర్సీస్ అంటే నాకు నా లైఫ్లో నా ప్లస్ పాయింట్ నన్ను విమర్శించేవాళ్ళు లేదా నన్ను వ్యతిరేకించేవాళ్ళు, వాళ్ళు ఉన్నంతకాలం నేను హ్యాపీగా ఉంటాను. అంటే నాకు ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణ, మనం క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు మంట లేనప్పుడు దాంట్లో పేపర్లు వేయడమో కర్పూరం వేయడమో హోమంలో నెయ్యి వేసినట్టుగా పడుతున్న కొద్దీ జ్వాలలు వేస్తుంది. సో దానివల్ల ఏం లేదు. అది అంటే ఒక్కొక్క జాతకం. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన 3 సినిమాలు తీసుకుంటే 3 సినిమాలు కాంట్రవర్షియలే. అవి జీవితంలో ఎక్కడ కూడా మీరు అర్జున్ రెడ్డి తీసుకోండి, ఒక రకమైన చండాలమే, అంటే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అది. హిందీలో కబీర్ సింగ్ సేమ్ సబ్జెక్టు. అట్లనే మన వచ్చినటువంటి యానిమల్ అయితే ఇంకా దరిద్రం. సో అంటే ఒక డిఫరెంట్ పర్వర్షన్ నుండి, సైకోతత్వం నుండి, అంటే నెగిటివిటీ నుండి పాజిటివ్ పొందేటువంటి జాతకం అయింది. అలాగే నెగిటివ్ నుండి పాజిటివ్ వచ్చే జాతకం నాది. నా జాతకంలో రాహు ఉచ్చ కాబట్టి ఇవన్నీ సహజమే. నాకు సహజంగా అలా అన్ని స్ట్రైట్లో తీసుకుంటారు మీరు. అయితే మొన్న ఇటీవల జర్నలిస్టులు అందరూ ఎందుకు కత్తి కట్టారు సార్ మీ మీద? జర్నలిస్టులు అందరు కాదు, ఫిల్మ్ జర్నలిస్టులు మాత్రం కొంతమంది అంటే వాళ్ళు ఎందుకు కట్టారో నాకేం సంబంధం. ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారు, ఎవరిని వ్యతిరేకిస్తారు అనే దానికి మనకు ఒక రీజన్ అంటూ ఉండదండి. రైట్. నేను అనుకునేది ఏంటంటే, నాకు అప్పుడు పేరు రావాలి, వాళ్ళ రూపకంగా పేరు వచ్చింది. సో వాళ్ళకి ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని నేను చెప్పలేను. నాకంటే ఎక్కువగా విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా గురించి మాట్లాడినారంటే వాళ్ళకి ఏం ఆబ్లిగేషన్స్ ఉన్నాయో, వాళ్ళ మీద ఏముందో నాకు తెలియదు. బట్ నేను అల్టిమేట్గా తీసుకునేది ఏంటంటే, నాకు దాని రిజల్ట్ అవుట్కమ్ ఏం జరిగింది, నాకు దాని రిజల్ట్ చాలా మంచి జరిగింది. సో నేను ఒక 4 రాష్ట్రాలకు తెలిసాను. నా పర్సంటేజ్, నా ఉదాహరణ, నేను 50% తెలిసిన నుండి ఇంకొక 20% పెరిగింది నా రేంజ్. సో నాకు అది చాలా ప్లస్ పాయింట్. అంబానీ లాంటోడే 5,000 కోట్లు పెట్టి పెళ్ళి ఎందుకు చేస్తాడు? పిచ్చోడే చేయడు కదా, ప్రచారం కోసం చేస్తాడు. అట్లాంటిది ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు 2 నెలల్లో సుమారు 200 కోట్ల పబ్లిసిటీ నాకు ఉత్తగానే వచ్చింది. అంటే నేను బెస్డ్ అనుకుంటా, కానీ నేను ఎందుకు తిట్టుకుంటా? నేను ఇప్పుడు ఎంత పబ్లిసిటీ ఇప్పుడు ప్రతి ఛానల్కు డబ్బులు ఇస్తే కానీ యాడ్ లేనటువంటి సందర్భంలో నా గురించి గంటలు డిస్కషన్లు, డిబేట్లు పెట్టి నా గురించి సోషల్ మీడియాలో వేసుకుంటే ఇదంతా చేయడానికి నాకు ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది. సో నేను ఎంత అదృష్టవంతుడిని నేను. అంటే ఎంత డబ్బు లేకుండా మీరు అసలు నేను మనిషిని మనిషిగా చూడను, గ్రహాలుగా చూస్తా. అంతే. నాకు ఏ వ్యక్తితో మాట్లాడినా 9 గ్రహాలే కనిపిస్తాయి నాకు. మీకు సంతకం పెడుతున్న సీఎం కనిపిస్తే నాకు పాడెక్కిన సీఎం కనిపిస్తాడు. మీకు 1000 కోట్లు వసూలు చేసిన హీరో కనిపిస్తే నాకు పనికి రాకుండా పోయిన హీరో కనిపిస్తాడు. మీకు 3000 కోట్లు వసూలు చేసిన హీరోయిన్ కనిపిస్తే నాకు సంపాదించిన సొమ్మంతా లవ్వర్కు పెట్టి రోడ్డు మీద తిరిగేటువంటి హీరోయిన్ కనిపిస్తుంది. అంటే నాకు తర్వాత అన్ని కళ్ళ ముందర కనిపిస్తుంటాయి. నాకు వీళ్ళ జాతకం ఇట్లా ఉంటుంది అని కనిపిస్తుంది. అది మాట్లాడటము, ఆ నోటి దూల వల్లనే కొన్ని సమస్యలు వచ్చినాయి. అందుకని తగ్గించుకున్నారు అయితే మీరు. వద్దు, నాకు ఎందుకు అనవసరం కంటపడ, ఎందుకు తలకాయ నొప్పి.
కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది, ఇప్పటికైతే ఎక్స్ట్రీమ్ వచ్చింది, ఎక్స్ట్రీమ్ గా వచ్చేసింది. ఇప్పుడు వద్దు కానీ ఇప్పుడు కాదు, ఇక లైఫ్లో నాకు తెలుగు కొద్దు, తెలుగులో వ్యాక్యూమ్ నేను కవర్ చేసిన, నాకు కావాల్సింది ఇప్పుడు కన్నడ, తమిళ్, హిందీలో నేను కవర్ చేసుకుంటాను. మరి అక్కడ వెళ్ళి ఇలాగే మాట్లాడతారు, మళ్ళీ ఇట్లా మాట్లాడినా నాకు నష్టం లేదు, ఎందుకంటే బాలీవుడ్లో ఇలాంటివి ఉండవు కదా. అంతే. ఇప్పుడు బాలీవుడ్లో 10 మంది ఆస్ట్రేలియర్స్ ఉన్నారు, అందరూ డేట్స్తో సహా చెప్తున్నారు. సో వాళ్ళకి అక్కడ కాంట్రవర్సీస్ ఏం లేవు. ఇక్కడ మనకు కాంట్రవర్సీ అంటే అర్జున్ రెడ్డి సినిమా తీసినప్పుడు మహిళా సంఘాలు కానీ ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు సందీప్ రెడ్డి ఒకటే చెప్పాడు, నేను తెలుగులో సినిమా తీయను, నేను బాలీవుడ్లో వెళ్ళి తీసుకుంటా అన్నాడు. అట్లనే నేను కూడా అదే చెప్తున్నాను. నేను ఇవాళ నన్ను ఇక్కడ వద్దనుకుంటున్నప్పుడు ఓకే, నేను ఇక్కడ అంటే ఇక్కడ మన వాళ్ళలో చాలా మార్పు వచ్చింది, ఇంత మార్పు వస్తుందని నేను కల కూడా గ్రహించలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఒక్క పెళ్ళి 2 పెళ్ళిళ్ళు ఓకే, బట్ ఇక్కడ మన దగ్గర ఎంత 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 విశాల హృదయం గల జనాలు అయిపోయిందంటే 9వ పెళ్ళి కూడా శుభమా అంటూ 9వ పెళ్ళి, 10వ పెళ్ళి కూడా శుభమా అంటూ 10వ పెళ్ళి, 11వ పెళ్ళి కూడా శుభమా అంటూ 11వ పెళ్ళి అనే స్థాయికి జనాలు ఎదిగినప్పుడు నేను వాళ్ళ లెవెల్కి ఎదగలేకపోతున్నా. నేను 1వ పెళ్లి దగ్గరనే ఆగాలనుకుంటున్నా, లేదా కలియుగానికి 2వ పెళ్లి దగ్గర ఆగాలనుకుంటున్నా. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అట్లా వద్దండి 11వ పెళ్ళిని కూడా శుభమనండి అంటే నేను ఓకే, నేనే మిస్బ్యాలెన్స్ అవుతున్నాను, నేను ఈ జనరేషన్కి పనికిరానేమో, ఈ తెలుగు పీపుల్కి పనికిరామేమో, బాలీవుడ్కి పోదాం, అక్కడ చెప్పుకుందాం, కర్ణాటక చెప్పుకుందాం, తమిళనాడు చెప్పుకుందాం, ఎందుకు మనకు తలకి. అట్లా 9 పెళ్ళిళ్ళు వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి, వస్తూనే ఉంటారు. కలియుగంలో కామన్ కదా, కలియుగంలో డిస్టర్బ్ అయ్యేది లైఫే కదా. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఎవరు వేణుస్వామి ఇంత పర్ఫెక్ట్గా స్త్రీల గురించి మాట్లాడినాడు అని మాట్లాడలా. వేణుస్వామి ఎందుకు లేడీస్ ఉమెన్ ఆస్ట్రాలజర్ అని వేసుకున్నాడు అంటే దానికి సమాధానం ఒరే వెధవా, ఒరే మొగ వెధవా, ఒరే తెలుగు మొగ వెధవా, నీ చెల్లి, నీ అక్క, నీ పెళ్ళాం, నీ తల్లి, నీ చిన్నమ్మ, నీ మేనత్త మెన్సెస్లో ఉంటే ఎలాంటి మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ముఖంలో మార్పు వస్తుందో, ముఖం మీద మీసాలు వెంట్రుకలు ఎందుకు వస్తాయో, వాళ్ళల్లో 3 స్వింగ్స్ ఎందుకు వస్తాయో, ఆ నెలసరి 4 రోజులు డిస్టర్బింగ్గా ఎందుకుంటారో తెలుసుకోలేనటువంటి తెలుగు వెధవా నీకు వేణుస్వామి గురించి మాట్లాడే రైట్స్ లేవు. నీ పెళ్ళాము చికాకు పడింది విడాకులు ఇస్తా అనే మనస్తత్వమే తప్ప ఆ 4 రోజుల పాటు కనీసం తనని టీ అడగొద్దు, నువ్వే టీ ఇవ్వాలి, కనీసం వంట చేసి పెట్టాలి, చేత కాకపోతే కనీసం పిచ్చిముండా కొడుక టమాటాలను కోసి పెట్టాలి అనేటువంటి తెలివిలేని వెధవ నువ్వు వేణుస్వామిని విమర్శించే రైట్స్ నీకు లేవు. సో ఈ సబ్జెక్టు వేణుస్వామి దగ్గర ఉంది. సో ఈరోజు పీసీఓడీలు, పీసీఓఎస్లు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు, థైరాయిడ్లు రావడానికి కారణం మగ విధవలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్. నిజంగానే ఆడవారిని అర్థం చేసుకుంటే ఈ దరిద్రం వాళ్ళకెందుకు వస్తుంది? అసలు సమాజము పాతకాలం వాళ్ళు 4 రోజులు పక్కకు ఎందుకు కూర్చోబెట్టారు? రెస్ట్ ఇద్దామనే. దీన్ని ఈ కాలం జనరేషన్ విధవనా కొడుకులు లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఇదేదో మడి మైలా లేకపోతే ఏం లేదు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు ఆ కాలంలోనే అనుకున్నప్పుడు ఈ కాలంలో కార్లు నడిపిస్తున్న అమ్మాయిలు, బైకులు నడిపిస్తున్న అమ్మాయిలు, డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు, మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో ఇంకెంత ఇబ్బంది పడతారు. సో వాళ్ళను అలా రిస్ట్రిక్ట్ చేస్తూ పక్కన కూర్చోబెట్టి వాళ్లకు కాఫీ టీయో ఇచ్చి టిఫినో ఇవ్వాల్సినటువంటి మగవాళ్ళు పైగా ఆ రోజు కూడా నా టీ తీసుకురా, నా కాఫీ తీసుకురా, నా టిఫిన్ తీసుకురా అని విమర్శించడమే కాకుండా ఆ రోజు కొద్దిగా చికాకు పడితే నీకు విడాకులు ఇస్తా, నీకు మైండ్ దొబ్బింది అని తిట్టేటువంటి మగ విధవాళ్ళు ఏమనాలి? సో ఇది చెప్పడానికి వేణుస్వామికి గల రైట్స్ ఏమిటంటే ఆ సబ్జెక్టు మీద వేణుస్వామికి పూర్తి అవగాహన ఉంటేనే వేణుస్వామి మాట్లాడతాడు, లేకుంటే మూసుకొని కూర్చుంటాడు. అంతే అంటారు. కుంట బద్దలు కొట్టి మాట్లాడే ఏ సబ్జెక్ట్ అయినా సరే వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ప్రాక్టికాలిటీ వేణుస్వామి సొల్లు చెప్పాడు. అంతే అంటారు. సరే, ఇప్పుడు నేరుగా మన సబ్జెక్ట్లోకి వద్దాం వేణుస్వామి గారు. ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఈ రాశి ఫలాలు అసలు ఇది తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటారు? జ్యోతిష్యం అంటే అంధకార బంధురంలో ఉండేటువంటి వ్యక్తికి జ్యోతిలాగా వెలుగునిచ్చేటువంటిది ఒక జ్యోతిష్యం. సో ఎలాగైతే మనము ఆరోగ్యానికి సైన్స్ గొప్పది అని చెప్పుకుంటున్నాం, కాలో చెయ్యో విరిగితే ఎక్స్రే ఎలా తీస్తున్నామో, పుట్టినప్పుడు మనం పుట్టినటువంటి గ్రహాల ప్రభావం, 12 రాసుల యొక్క ప్రభావం, ఏ ఇంట్లో నవగ్రహాలు ఉన్నాయి, ఏ లగ్నంలో పుట్టినాము అనేటువంటిది తెలుసుకోవడం, తనుభావం, ధనభావం, విద్యాభావం, కళత్రభావం, ఆరోగ్యభావం, సంతానభావం, సో మారకం, వీటన్నిటిని అంచనా వేయగలిగేది జ్యోతిష్య శాస్త్రం. అవును. సో వీటిని గోచారము, గ్రహచారము అని మనం డివైడ్ చేసినాము. సో ప్రతి సంవత్సరం మనం ఉగాది గురించి మాట్లాడుకోవడాన్ని గోచారము అంటాము. సో గోచారంలో మనకు జనరల్గా ప్రతి రోజున్నరకు ఒకసారి మారేది చంద్రుడు. అలాగే
నెల రోజులకు ఒకసారి మారేది రవి, సంవత్సరానికి ఒకసారి మారేది గురువు, 18 నెలలకు ఒకసారి మారేది రాహుకేతువులు, 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేది శని. సో ఇలా ఒక్కొక్క గ్రహం మారడం వల్ల ఆ గ్రహాల యొక్క కారణం చేత ఏ గ్రహం ఏ రాశిలోకి వెళ్తుంది, దాన్ని గోచార రీత్యా ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి అనేటువంటి తెలియజేసేది పంచాంగం. అంటే ఆ పంచాంగాన్ని బేస్ చేసుకొని మనం ఆ గ్రహాల పొజిషన్, ఇప్పుడు ఉదాహరణ ప్రస్తుతము ఈ నెల 2025 30వ తేదీ నాడు షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. ఎక్కడ? మీనరాశిలో. సో శని కుంభంలో నుండి మీనంలోకి వస్తూ ఉన్నాడు. అంటే ఏలినాటి శని మేషరాశికి ప్రారంభమవుతూ ఉంది. సో మేషరాశి వారి పరిస్థితి ఏమిటి, మీనరాశి వారి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు షష్టగ్రహ కూటమి 2019లో ఏర్పడ్డప్పుడు కరోనా వచ్చింది. మరి ఇప్పుడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏ రాశుల వారికి ఇబ్బంది ఉంది? సో ఏ రాశులు అంటే మేషరాశి బాగా డిస్టర్బ్ అయ్యే రాశి మేషరాశి, అలాగే తులారాశి, సింహరాశి, అలాగే ధనుస్సు రాశి, అలాగే మీనరాశి. ఈ 5 రాశులకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. సో వీటిల్లో ఎక్స్ట్రీమ్ ఇబ్బంది ఉన్న రాశులు మీనరాశి, మేషరాశి, సింహరాశి, తులారాశి. ఈ 4 రాశులు మాత్రము 100కి 100% పెను సంచలనాలు ఉంటాయి. సో మనం ఈ గోచారాన్ని తీసుకుంటే శని ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దాన్ని బట్టి, మనకు గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో జరగబోయేటువంటి సంఘటనల్ని మనం అంచనా వేయగలుగుతాం. సో ఈ ఇబ్బందులు అన్నారు, ఇది ఆరోగ్యపరమైన ఇబ్బందులా, ఆర్థిక ఇబ్బందులా, సామాజిక ఇబ్బందులా? అంటే జనరల్గా షష్టగ్రహ కూటమి వల్ల రెగ్యులర్ ఇబ్బందులు ఉండవు, సంచలనాలే ఉంటాయి. అంటే జైలుకి వెళ్ళడం, అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, లేదంటే ఏదో ఒక సంబంధం లేకుండా జైలుకి వెళ్ళడము. ఇప్పుడు ఉదాహరణ నిన్న రాత్రి 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టారు. వాళ్ళ జీవితంలో కూడా అనుకుని ఉండరు కేసు పెడతారని. సో అట్లా 11 మంది, దాంట్లో ఆల్మోస్ట్ అందరు మీనరాశి, కుంభరాశి, మేషరాశిలో ఉన్నారు మొత్తం దాంట్లో. సో అట్లా సంచలనాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఆ ఎఫెక్టు సో చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు జైలుకి వెళ్తారు. ఉదాహరణ అల్లు అర్జును కన్యారాశి, 6వ ఇంట్లో శని రాగానే జైలుకి వెళ్ళిండు. అట్లనే ఇప్పుడు 6వ ఇంటికి ఇప్పుడు తులారాశికి వస్తుంది ఈ నెల 30కి. అంటే తులారాశి వాళ్ళల్లో ఖచ్చితంగా సంచలనాలు జరుగుతాయి. అవును, వాళ్ళు పొలిటీషియన్ అయినా లేకుంటే సినిమా హీరోలైనా హీరోయిన్లైనా వాళ్ళ జీవితంలో సంచలనాలు ఉంటాయి. ఎవరైనా సంచలనాలు ఉంటాయి. బిజినెస్ మ్యాన్ సంచలనాలు, పరిహారాలు ఉండవు వాటికి? ఉంటాయి, కానీ వాళ్ళు వినాలి కదా. అదే ముందే తెలుసుకుంటే చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీ నోటి నుండే వచ్చింది. పరిహారాలు ఉండవా? ఉంటాయి, వింటే ఉంటాయి. వినడానికి నమ్మకం కావాలి. నమ్మకానికి వాళ్ళ జాతకంలో నమ్మాలా వద్దా అనేటువంటి క్లారిఫికేషన్ ఉండాలి. ఓహో, అది కూడా ఉంటుంది. ఇప్పుడు నేనే పూజ చేసినటువంటి హీరోయిన్ 4 సినిమాలు హిట్ కాగానేనో 200 కోట్లు చేతిలో పడగానేనో వేణుస్వామి, అంతకుముందు గురూజీ కనిపించిన వేణుస్వామి వేణుగా మారిపోతాడు. ఓహో, అంటే వేణుస్వామి అనేటువంటి పిలుపు నుండి వేణుగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కారు అంతకుముందు ఉన్నటువంటి ఆల్టో కారో డొక్కు కారో పోయి ఇప్పుడు రేంజ్ రోవర్ కారు వచ్చింది. తర్వాత ఒక 100 కోట్ల ప్రాపర్టీలు వచ్చినాయి. అట్లనే హీరో అయినా పొలిటీషియన్ అయినా ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నా మాట దాటకుండా మాట్లాడతాడు, వింటాడు. ఎప్పుడైతే మినిస్టర్ అయ్యిండో ఫోన్ మళ్ళీ మన ఫోన్ ఎత్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే పదవి పోయినప్పుడు మళ్ళీ మనం గుర్తొస్తాం. సో ఇవన్నీ సహజం. దీంట్లో మళ్ళీ కారణం ఏంది అంటే గురువు కుజుడు కారణం ఉండి అహాన్ని రేపడము. సో అహం వల్ల ఏంటంటే గురువుకు దూరంగా వెళ్ళిపోవడము. సో గురువుకు దూరంగా వెళ్ళిపోయి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడము. గురువు అనేవాడు దేనికి కర్త అంటే ఒక వ్యక్తి సన్మార్గంలో ప్రయాణించడానికి, మంచి గైడెన్స్ ఇవ్వడానికి. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే కుటుంబాన్ని మొత్తము ఆయన గైడెన్స్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో ఫ్యామిలీ జ్యోతిష్కుడు కూడా అలాగే, ఫ్యామిలీ గురువు కూడా అలా. అందుకనే పూర్వము రాజా ఆశ్రయంలో గురువు జ్యోతిష్కుడు అనేవాడు ఉండేవాడు, గురుస్థానంలో ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఈ గురుస్థానంలో ఉండే వ్యక్తి అడ్వైజ్ ఇచ్చేవాడు. ఒక ముహూర్తం పెట్టాలన్నా, ఏది చేయాలన్నా, పిల్లల జాతకాలు ఎలా ఉన్నాయి అనేటువంటివి చెప్పేవాడు. సో అందుకని ఫారెన్లో మనకు జ్యోతిష్కుల ప్లేస్లో కౌన్సిలర్లు ఉంటారు. అంటే ప్రతి విషయానికి వాళ్ళు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు. కౌన్సిలర్ అంటే మానసికంగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. సో ఎంతసేపు అక్కడ కౌన్సిలింగ్ ఎక్కువ. మనలాగా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి టకాటకా జాతకాలు చూపించుకొని ఏదో రెమెడీలు చేసుకొని బయటపడే తత్వం చాలా తక్కువ. ప్రతిదానికి వాళ్ళ కన్వర్షన్ అంతా మెడికల్ కౌన్సిలింగ్కి వెళ్తుంది. అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రాబ్లం ఉంది. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర ఎంతసేపు గుడి పూజారులు, పురోహితులు, లేదా పంచాంగాలు రాసేవాళ్ళు, అంతే కదా, లేదా జ్యోతిష్కులు, వీళ్ళ దగ్గరికే మన దగ్గర ఎక్కువ కమ్యూనిటీ అనేది ఎక్కువగా వీళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాసులకి మీరు చెప్పారు ఈ 4 రాసులకి తీవ్రమైన ఇబ్బంది, ఒక 5-6 రాసులకి కొంచెం ఎక్కువ ఇబ్బంది మొత్తం అంతా కలిపి. కానీ ఈ ఇతర రాసుల పరిస్థితి ఎలా ఉంది గురుగారు? ఇతర రాసుల పరిస్థితి ఇప్పుడు వృషభ రాశి టాపు, మిథున రాశి టాపు, కర్కాటకం టాపు, కన్యా టాపు,
4 అయినాయి, వృచ్చికం టాపు 5, మకరం టాపు 6. సో ఇంచుమించు 6 రాసులు 7. ఇప్పుడు ధనుస్సు రాశి ఒక 80% బాగుంది, ఒక 20% తల్లికి గండం ఉంటుంది అంతే. 80% ధనుస్సు రాశి బాగుంది, సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇంచుమించు 7 రాసులు బాగున్నాయి, 5 రాసులే బాగా ఎఫెక్టెడ్ ఉన్నాయి. ఈ 5 రాసుల వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే మంచిదంటారు, లేదా అది ఇండివిజువల్? అది మనం ఇండివిజువల్గా మనము ఇప్పుడు జాతకాలు అంటే మనం ఆ రాశి ఫలాలు చెప్పేటప్పుడే చెప్పేస్తాం. ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పేద్దాం. అట్లా చెప్పండి గురుగారు, అయితే మొదలు పెడదాం. ఒక్కొక్క రాశితో మొదలు పెడదాం. అంటే దానికి ముందు పంచాంగ శ్రవణంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి, అంటే సూర్యుడు. సో సూర్యుడు ఏం కమాండ్ చేస్తాడు అంటే స్కిన్ కమాండ్ చేస్తాడు, హార్ట్ కమాండ్ చేస్తాడు, లివర్ కమాండ్ చేస్తాడు, బొక్కలు కమాండ్ చేస్తాడు, కళ్ళు కమాండ్ చేస్తాడు. సో ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువ. సో ఫ్లైట్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, షిప్ యాక్సిడెంట్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. విడాకుల సంఖ్య ఈ సంవత్సరము కనీసం భారతదేశంలో 20% నుండి 25% పెరగబోతుంది, ఎక్కువగా ఉంటుంది. అండ్ 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువకులు కార్డియాక్ అరెస్ట్ల వల్ల చనిపోయే అవకాశం ఉంది. సో షష్టగ్రహ కూటమి వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్గాన్లకు సంబంధించి కన్ను, స్కిన్ను, గుండె, లివరు, చర్మము, లంగ్స్కు సంబంధించిన ఏదైనా ఒక మళ్ళా వైరస్ లాంటిది మళ్ళీ ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. అలాగే రాజుల మధ్యన, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. సో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు లేదా మాజీ మంత్రులకు కారాగార వాసాలు లేదా జైలుకు వెళ్ళేటువంటి యోగాలు జైలుకు వెళ్ళే యోగాలు లేదా ప్రాణగండాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా, అలాగే సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ నగరాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అంటే కొండ ప్రాంతాల కంటే కూడా నగరాల్లో ఎక్కువగా వర్షం పడడం వల్ల వరదలు ఏర్పడే అవకాశం ఉంది నగరాల్లో. మంచి పరిణామాలు ఏమైనా ఉన్నాయా వేణుస్వామి గారు? మంచి పరిణామాలు అంటే ఎరుపు రంగు పంటలు విపరీతంగా పండుతాయి. ఎరుపు రంగు పంటలు విపరీతంగా పండుతాయి. హిందూ మతం యొక్క ప్రాముఖ్యత ఈ సంవత్సరం చాలా విశేషించి అభివృద్ధిగా ఉంటుంది. అది అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఆడవారికి సంబంధించిన అభివృద్ధి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. శుభం, చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంతకుముందు అంటే పొలిటికల్గా కానీ ఏ రకంగా తీసుకున్నా ఆడవారికి కమాండింగ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆడవారికి దొరికే అవకాశాలు అంటే పదవులు కానీ ఉద్యోగాలు కానీ వాటి సంఖ్య ఈ సంవత్సరం చాలా ఎక్స్ట్రీమ్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఆడవారికి సంబంధించి. సో ఓవరాల్గా ఇవి మొత్తం సంవత్సర ఫలితాలు అంటారు వీటిని. ఇక ద్వాదశ రాశుల ఫలితాలకు వస్తే మేషరాశి కనుక తీసుకున్నట్లయితే 1995 నుండి 2003 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్లకు ఈ సంవత్సరం నుండి చాలా తీవ్రమైన సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా సమస్యలు, పెను సంచలనాలు, తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాలు, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, మార్కులు తగ్గడము, అనుకున్న ప్లేసుల్లో ప్లేస్మెంట్స్ లేకపోవడము, వీసాలు రాకపోవడము, వచ్చిన వీసాలు రిజెక్ట్ అవ్వడము, తిరిగి దేశానికి రావడము, ఉద్యోగాలు లేకపోవడము, అలాగే ప్రేమలో వైఫల్యం చెందడము, అలాగే రైతులకు పంటలు నష్టపోవడము, అలాగే వ్యాపారస్తులకు జీఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఏర్పడము, అలాగే బ్యూరోక్రాట్లు, గవర్నమెంట్ పెద్ద ఉద్యోగస్తులకు సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకు ఈడీ లాంటి కేసులు, ఇవన్నీ కూడా బాధించే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా 100కు 95% మేషరాశికి నెగిటివ్ ఉందనే అర్థం. సో వీళ్ళు ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం రెమెడీ చెప్తా ఉన్నాం. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. శుభం. అండ్ నలుపు వస్తువులు, నలుపు కార్లకు దూరంగా ఉండండి. ఇది మేషరాశి వారికి ఇచ్చే రెమెడీ. సో నెక్స్ట్ వృషభ రాశి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 4 సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. చాలా వరకు ఆర్థికంగా రూపాయి దగ్గర 10 రూపాయల లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశాలకు వీసాలు అప్రూవల్ అవుతాయి. కోరుకున్న ప్లేసుల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, రైతులకు 2 పంటలు అధికంగా వస్తాయి. 2వ పంట తీవ్రంగా అధికంగా వస్తుంది. ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి. అప్పులు తీరుస్తారు. సో నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళు సూపర్, నో రెమెడీస్. సో యాజ్టీస్గా నెక్స్ట్ మిథున రాశి కూడా అలాగే ఉంది. మిథున రాశి వారికి వ్యయ గురు వెళ్ళిపోతూ ఉన్నాడు, జన్మంలోకి గురువు వస్తూ ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. సో ఖచ్చితంగా మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 100కు 100 మార్కులు పాజిటివ్గా వేయాల్సి ఉంటుంది.
ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రైతులకు, శ్రామికులకు ఎవరికి తీసుకున్నా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఒకటే ఒక సమస్య ఏమిటంటే విపరీతమైనటువంటి ధన రాబడి ద్వారా పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ వచ్చినటువంటి రూపాయిని దాచుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు చాలా బాగుంటారు. వీళ్ళకు కూడా రెమెడీస్ ఏమీ అవసరం లేదు. సో నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి సంబంధించి 90% బాగుంది, కానీ 2 సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి వ్యయ గురువు మే 9 నుండి వస్తూ ఉన్నాడు. 2025 మే 9 నుండి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. దానివల్ల కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. అదే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే మేజర్ హెల్త్ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశిలో ఎవరైనా 60 సంవత్సరాలు దాటిన వారు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే అన్ని వయసుల వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే తడి ప్రదేశాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కాలు జారి కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే అవకాశం ఉంది. సో వీళ్లకు రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు పసుపు రంగు ఎల్లో షర్ట్ కానీ లేదా మ్యాంగో కలర్ ఎల్లో షర్ట్ కానీ ధరించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. గురువారం మాత్రమే. సో గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి. సో ఇది కర్కాటక రాశి. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి శని 7వ ఇంట్లోకి వస్తున్నాడు, 6వ ఇంట్లో నుండి. చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. కొత్త కొత్త పదవులు, కొత్త ఉద్యోగాలు లేదా అభివృద్ధి, ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు, వ్యాపారంలో విపరీతమైనటువంటి అభివృద్ధి, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, మార్కులు పెరుగుట, ట్రాన్స్ఫర్సు, ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశంలో ట్రాన్స్ఫర్సు, విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉంటుంది, రెండవ పంట నార్మల్గా ఉంటుంది. సో ఏ పంట వేసినా అనుకూలంగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల నుండి బయటపడతారు, అప్పులు తీరుస్తారు, కొత్త గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. సో మొత్తం మీద కన్యారాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. శుభం. నెక్స్ట్ తులారాశి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాశుల్లో చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్న రాశి తులారాశి. డబ్బుకు తిరుగు లేదు, ఇది ఒకటే ప్లస్ పాయింట్. డబ్బు ₹1 దగ్గర ₹100 వస్తాయి, కానీ సంచలనం జరిగే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు, జైలుకు వెళ్ళాల్సి రావచ్చు, కనీసం కోర్టుకైనా వెళ్ళాల్సి రావచ్చు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, న్యాయపరమైన చిక్కులు అంటే ఈడీ లేదా ఐటీ లేదా సేల్స్, జిఎస్టీ ఇలాంటి కమర్షియల్ ట్యాక్స్ లాంటి గొడవలు వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకైతే ఈడీ సమస్యలు, సిబిఐ, ఏసీబీ లాంటి సమస్యలు. అంటే మొత్తం మీద న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన చిక్కులు, సమాజంలో చెడ్డ పేరు, ఆరోగ్య భంగాలు తులారాశి వారికి ఏర్పడనున్నాయి. మరి ఏం చేసుకోవాలి వీళ్ళు? పరిహారం తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, నలుపు రంగు కార్లకు దూరంగా ఉండడం, అలాగే బెంజ్ కారు కనుక ఉంటే దాన్ని కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టడం. సో ఖచ్చితమైనటువంటి పని ఇవి చేయాల్సిందే. ఇవి చేయకపోతే మాత్రం సమస్యల పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది తులారాశి. నెక్స్ట్ వృశ్చిక రాశికి సంబంధించి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. అనురాధ నక్షత్రం వారికి మరీ విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము చాలా విశేషంగా ఉండబోతూ ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ప్రోగ్రాములు, విదేశాల్లో చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు, ఇలాంటి అవకాశాలు ఉండే వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు. 1కి 10 అవకాశాలు వస్తాయి. రూపాయికి ₹100 సంపాదిస్తారు. సో సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్ ఉంటాయి. రైతులకు 2 పంటలు లాభిస్తాయి. అప్పులు తీరుస్తారు. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సో వృశ్చిక రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది, తిరుగులేదు. రెమెడీస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇంచుమించుగా 80% అనుకూలంగా ఉంది. కాకపోతే డబ్బులు విపరీతంగా వస్తాయి. ఖర్చు పెట్టడంలో తొందరపాటు వల్ల, ఇన్వెస్ట్ చేయడంలో తొందరపాటు వల్ల ధన నష్టం అనేది కనిపిస్తూ ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంది. ఈ 2 మినహా ఎటువంటి సమస్యలు లేవు. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి రెమెడీలు ఏమిటంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ, మరియు ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం వల్ల మ్యాక్సిమం పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. శుక్రవారం పసుపు రంగు. ఎందుకంటే వీళ్ళకు శుక్రుడు కొద్దిగా వీక్గా ఉన్నాడు ధనుసు రాశి వాళ్ళకు. అందుకని పసుపు రంగు దుస్తులు వేయడం వల్ల ఫైనాన్షియల్గా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది. శని వెళ్ళిపోతూ ఉన్నాడు, ఏలినాటి శని నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. 3వ ఇంట్లో స్వర్ణస్థానంలోకి శని వస్తున్నాడు. 100కి 100% అనుకూలంగా ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, అలాగే కళాకారులు వీళ్ళందరికీ అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఒకే ఒక్క అతి పెద్ద సమస్య మకర రాశి వారికి ఏమిటంటే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లము లేదా
ఎడబాటు లేదా డివోర్స్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు కొద్దిగా కోపాన్ని తగ్గించుకోండి, ఒకళ్ళతో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి. కొద్దిగా ఎంత కాంప్రమైజ్ అయితే భార్యాభర్తలు అంత సఖ్యతగా ఉంటారు, అంత అన్యోన్యంగా ఉంటారు. ఈ ఒక్క సంవత్సరం దాటితే తిరుగులేదు. సో అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఆ గొడవలు కూడా చాలా విచిత్రంగా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణ, మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కడ పెడదామని భార్య అంటే ఇక్కడ పెడదామని భర్త అంటాడు. సో ఆ విషయంలో గొడవలు అవుతాయి. ఈ టీవీ కొందాం, ఈ 76 ఇంచెస్ కొందామంటే 75 ఇంచెస్ అని ఆమంటది. అంటే పాజిటివ్ విషయంలో గొడవలు అయ్యే అవకాశం ఉంది, నెగిటివ్ కాదు విచిత్రంగా. సో పాజిటివ్ విషయంలో గొడవలు పడి అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. సో మరి మకర రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, గురువుకు సంబంధించి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి ఏలినాటి శని కంటిన్యూ అవుతోంది. రెండవ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. అది విద్యాభావము ధనభావం కాబట్టి అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది మీ కుటుంబాన్ని బాధించే అవకాశం ఉంది. అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ఉదాహరణ మీరు ఒక ల్యాండ్ కొన్నారు, లిటిగేషన్ అవ్వచ్చు, ఇల్లు కొన్నారు, లిటిగేషన్ అవ్వచ్చు, ప్రాపర్టీలో పెట్టారు, లిటిగేషన్ అవ్వచ్చు, లేదా వ్యాపారంలో పెట్టారు, లిటిగేషన్ అవ్వచ్చు. అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉండడం అనేటువంటిది జాగ్రత్త తీసుకోవాలి. సో అదొకటే కనిపిస్తూ ఉంది. అంటే అతిపెద్ద ధన నష్టం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదొకటే కుంభరాశి వారికి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇక చివరిది అయినటువంటి మీనరాశి. ఈ సంవత్సరం చాలా కష్టతరంగా ఉన్నటువంటి రాశి, లైఫ్ అండ్ డెత్గా ఉన్నటువంటి రాశి మీనరాశి. ఏలినాటి శని జన్మంలోకి వస్తూ ఉంది. అలాగే మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. సో ఏ రకంగా తీసుకున్నా, సంతానపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, న్యాయపరంగా, సామాజికంగా ఏ రకంగా చూసుకున్నా నెగిటివే. సో ఒకే ఒక మాట, ఇంచుమించుగా 1993 నుండి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం పరీక్షా కాలం అని చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా తీసుకున్నా మీరు గట్టెక్కడం చాలా కష్టం. కాబట్టి ఏ నక్షత్రాలు వస్తాయి వేణుస్వామి గారు? ఉత్తరాభాద్ర, రేవతి, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. సో ఇది మీనరాశి. సో మీనరాశి వాళ్ళు చాలా సమస్యలు పడే అవకాశం ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా చేయాల్సింది నల్ల బట్టలకు దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా లెదర్ నల్ల వస్తువులకు దూరంగా ఉండండి. కార్లకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇది ఓవరాల్గా ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి 12 రాశుల ఫలితాలు. చివరిగా వేణుస్వామి గారు, ప్రముఖుల విషయంలో ఏమైనా కీలకమైన కొట్టొచ్చినట్టు ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? మనకు తెలిసిన 4-5 ప్రముఖులు కావచ్చు. అంటే ప్రముఖులు అంటే తెలుగు రాష్ట్రాలలో కనిపించేవి, తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది మీనరాశి, తెలుగు రాజకీయాలు అనేటువంటిది తులారాశి. మనం మాట్లాడుకున్న 2 రాశుల్లో ఈ 2 రాశులు ఉన్నాయి. అన్ని రాశుల్లో తులారాశి డేంజర్ జోన్లో ఉంది, మీనరాశి డేంజర్ జోన్లో ఉంది. సో రాజకీయాలు, సినిమా పరిశ్రమ ఈ 2 ఈ నెల 30 తర్వాత పెను సంచలనాలకు కారణభూతమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎక్స్ట్రీమ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించినటువంటి చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకో విషయం చెప్తున్నా, ఎవడి తెలివికి కూడా అందవు. ఎవడి తెలివికి కూడా అందవు. మంచి మంచి విశ్లేషకుల తెలివికి కూడా అందనంత స్థాయికి తెలుగు రాజకీయాలు మారుతాయి. పెను మార్పులు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి భారతదేశం అంతా మన వైపు ఒక దుర్ఘటన జరగడం వల్ల ఇటువైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశం అంతా మన వైపు చూస్తుంది. అలాగే ప్రపంచ తెలుగు వాళ్ళంతా మన వైపు చూసేటువంటి అవకాశం ఉంది, ఒక సంచలనం కారణం చేత. సో దాంట్లో కూడా తెలుగు రాజకీయాలు, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎవరైతే సమస్యల బారిన పడతారో వాళ్ళు మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళు లేదా తులారాశి వాళ్ళు అయ్యేటువంటి అవకాశాలు 100కి 100% కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు చెప్పిన పరిహారాలు అన్నీ చేయించుకుని ప్రజలందరూ బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం వేణుస్వామి గారు. చివరిగా సాక్షి ప్రేక్షకులకి మీ సందేశం. సాక్షి టీవీ ప్రేక్షకులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో, అందరూ సుఖ సంతోషాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత సుభిక్షంగా రాష్ట్రం ఉండాలని, 2 తెలుగు రాష్ట్రాలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నమస్కారం వేణుస్వామి గారు.